హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో' ఈరోజు మోస్ట్‌గా పెళ్లి భోజనాలలో మనకి పెట్టే ఈ ఫ్రై చాలా ఇష్టంగా తింటాం కదా! అది కూడా క్రిస్పీగా ఈ క్యాబేజ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా ఈరోజు రెసిపీలో అయితే చూసేద్దాం. ముందుగా ఇలాగ క్యాబేజ్‌నైతే శుభ్రంగా కట్ చేసుకొని, వాష్ చేసుకొని, ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఈ విధంగా అయితే పీసెస్‌లాగా కట్ చేసుకోవాలి. ఈ సైజ్ అన్నా ఉండాలనమాట. ఇప్పుడు దీంట్లోకే 1 ½ టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటున్నాను. కార్న్ ఫ్లోర్ ఎక్కువ యాడ్ చేసుకోక్కర్లేదు. జస్ట్ బైండింగ్ కోసం ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యపిండి. ఇందుట్లో చూపిస్తున్న ఇంగ్రీడియెంట్స్ ఉప్పు, కారం, పసుపు రుచికి సరిపడన్ని ఏసుకోవాలి. 1 ½ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకొని, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. క్యాబేజీ తీసుకున్న క్వాంటిటీని బట్టి బియ్యపిండి ఇంకా కార్న్ ఫ్లోర్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మీ క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బియ్యపిండి కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవటం వల్ల క్రిస్పీగా వస్తుందనమాట. మైదానైతే స్కిప్ చేసేయండి. మైదా యాడ్ చేయటం వల్ల మనకి క్రిస్పీగా రాదు. దీనికి కొంచెం వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండినైతే నేను వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో అయితే ప్రిపేర్ చేసుకోండి. ఎలాంటి ఫుడ్ కలర్‌ని ఇక్కడ యూజ్ చేయట్లేదు. సో, మోస్ట్ హైజీనిక్‌గా ఉండాలి కాబట్టి ఇంట్లో అవాయిడ్ చేయండి. ఎక్కువ శాతం ఫుడ్ కలర్స్ అనేవి ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ ఉండాలి. హెల్తీగా తినాలన్నప్పుడు కలర్ గురించి పట్టించుకోకూడదనమాట. సో, ఇలాగా కలుపుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని, ఇది మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్ అనేది హీట్ అవ్వాలనమాట. మొత్తం కూడా మీడియం ఫ్లేమ్‌లోనే హీట్ అయిపోయిన తర్వాత, ఇలాగా కొంచెం కొంచెంగా మనం పకోడీకి ఏ విధంగా అయితే వేసుకుంటామో, అదే విధంగా కొంచెం కొంచెంగా వేసుకుంటా ఉంటే, ఇలాగ పొడి పొడిగా వస్తుందనమాట. చక్కగా కన్సిస్టెన్సీ కరెక్ట్‌గా కలుపుకోవాలి. ఒకవేళ లూజ్ అవుతే కనుక కొంచెం బియ్యపిండిని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అనేది మెయింటైన్ చేసుకోండి సరిపోతుంది. అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా ఉంటుందనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే చక్కగా పిండి అనేది విడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత ఇలాగ కలుపుకుంటూ కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్‌లోకి వచ్చేంత వరకు క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాంటి ఫ్రైస్ లంచ్ బాక్స్‌లోకి పెట్టినా కూడా పిల్లలకి ఆఫ్టర్‌నూన్ వరకు కూడా అదే క్రిస్పీగా ఉంటుందనమాట. ఈ కన్సిస్టెన్సీతో చేసుకుంటే చక్కగా టేస్టీగా ఉంటుంది. ఈ క్యాబేజ్ 65 అనేది చక్కగా ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చినాక అన్నీ కూడా ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్‌లోకి గానీ, ఇలాగ ప్లేట్‌లోకి గానీ తీసేసుకుంటే సరిపోతుందనమాట. చాలా సింపుల్‌గా చేసేయొచ్చు. మార్నింగ్ టైంలో లంచ్ బాక్సెస్‌కి ఒక పక్కన పప్పు గానీ, సాంబార్ గానీ చేసి పెట్టుకుంటే ఈ ఫ్రై ఉంటే మాత్రం అంత ఈజీగా చాలా బావుంటుందనమాట. ఇలాగా సింపుల్‌గా అయితే ఈ క్యాబేజ్ 65ని ఒకసారి ట్రై చేసేయండి. చాలా క్రిస్పీగా వస్తుందనమాట. ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.